చాలా పేరు. వెల్కమ్ టు శివాజీ లవ్. ఓ సారీ ఇది కాదు. చాలా పేరు హారిక. షాజీరా స్టార్ట్లోనే ఉంది పెట్టు. స్టార్ట్ ఉందా? వెల్కమ్ టు హారిక కామెడీ 104 ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనతో పాటు ఉన్నది ఎవరైనా ఆశీష్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో గైస్ రా ఆశీష్ అనిగింది స్టార్టింగ్ అట్లా పెట్టేసి కూర్చోబోయి మళ్ళీ వస్తావా వచ్చి పుగ్గాడు. హాయ్ ఆశీష్. హాయ్ హాయ్. ఏం అడగాలి నీకు? ఏం అడిగి ఊర్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయగలుగుతారు, ఏం చేస్తుండే? ఇంతమంది ఇక్కడ రాకముందు మీరు ఊళ్ళో ఏం చేస్తుండ్రి? అక్కడ ఎక్కువ ప్రజలకు చిన్నగా చెప్పు. ఏం లేదు ఖాళీ గట్టి చెప్పా వాళ్ళకి ఇప్పియాలి. ఖాళీ ఏం చేస్తుంటే? ఏం చేస్తావు? రౌడీజం చేసుకుంటా మళ్ళా? అంటే రౌడీజం చేస్తాం. ఎన్ని పైసలు సంపాదించదాన్ని సంపాదిస్తుంటే రౌడీజం చేసి? పైసలు అంటే ఏం రాలేదు. పెట్టాల్సిందే. క్వశ్చన్ వస్తా నీకు చెప్పగలుగుతాను. మన స్వాతంత్రం యోధులు పోరాడిన యోధులు ఎవరెవరు చెప్పా చెప్పా లేచిపోవచ్చా ఇంటర్వ్యూ మధ్య? అది కాక వేరే మా అన్న అడిగి నేను చెప్తాను అలా చేస్తాను. అరే కారా సుల్లిగా మా అన్న అడిగి నేను చేస్తాను. అందరిని అడుగుతా ఇక్కడ అన్న ఇంటర్వ్యూ వస్తున్నాయి అలా చెప్పు. రారా ఆఫ్ సైడ్కి వెళ్ళి నేను చెప్తాను. ఉత్తరాలుతా ఇస్తాము స్టార్ట్ చేసినా. మీ పిల్లల గురించి చెప్పు ఆశీష్. నువ్వు బోర్డుని ఎట్లా పడగొడతావు? బోర్డుల గురించి నీకు టాలెంట్ ఏంది? ఆ పిల్లలు నీకు ఎట్లా పడతావు? పోయి కాలం కూడా బండ్లు స్టార్ట్ చేస్తావా? అది ఏం చేస్తావాలని ఆ పిల్లలకి చెప్తే వాళ్ళకి ట్రై చేస్తారు. సో నువ్వు చెప్పాలి మన ఫ్రెండ్స్కి. చెప్పు చెప్పురా చెప్పు ఆశీష్ చెప్పు. ఏ విధంగా అనుకుంటున్నావు? ఏ విధంగా లవ్ చేసినావు? ఏ విధంగా పడబెట్టినావు? ఆ అమ్మాయిని ఏ విధంగా పెళ్లి చేసుకున్నావు? ఒక పిల్లని చేసుకున్నావు కదా లవ్ మ్యారేజ్. ఆ పిల్ల గురించి చెప్పు. లేకపోతే అంతకుముందు ఎక్స్ లవర్ ఉండే కదా నీకు, ఆ పిల్లని ఎందుకు వదిలేసినావు? వాట్ ఇస్ దిస్ చెప్పేసి. కరెక్ట్ ఎప్పుడు అని నమ్ముతారా? మొడవేది చెప్పురా. నువ్వు ఏ అమ్మాయిలో చేసినావు? నా గురించి నేను యాంకర్, నువ్వు యాంకర్ కాదు. నేను అడిగాను. నువ్వు ఎప్పుడు నేను చెప్తా. ఫస్ట్ నువ్వు చెప్పు, దాన్ని నేను చెప్తాను. నువ్వు దగ్గర చెప్పురా. మా సొంత అన్నం మా అమ్మ చెప్తారు బాగా అన్న నువ్వు వెళ్ళాను నేను చేస్తాను.